ఈ వీడియోలో మనం నాగార్జున సార్ అడగడానికి కాదు అడిగినవి ఏమున్నాయి మాట్లాడుకుందాం. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అడగడానికి ఏమున్నాయి అంటే రే అడగడానికి ఏముంటాయి రా, అయిపోయింది రా, అడిగిర్రా, అయిపోయింది వచ్చిందని తిడతారు. ఎందుకు వచ్చిన బాధ కదా. సరే, అడిగినవి ఏమున్నాయి. క్వశ్చన్ పేపర్ ఎందుకు ప్రిపేర్ చేయలేదు, దీనికంటే ముందు వీడియోలోనే చెప్పేసిన. మళ్ళీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అయినా కొంచెం కొట్టుకుంటారు కదా మధ్య మధ్యలో. సరే, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని, పాత వాళ్ళంతా కూడా థమ్స్ అప్ టేస్ట్ ద థండర్, కొత్త వాళ్ళంతా కూడా మీకు నచ్చిన కాడ ఇద్దరు. రైట్. సరే, ఫస్ట్ నాగార్జున సార్ ఖచ్చితంగా రాముని మెచ్చుకుంటాడు. క్యాప్టెన్సీ అదరగొట్టిండు. నేను దానికోసం స్పెషల్గా రీలే చేసిన. ఆ రీలు మన ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టినాం. రాము క్యాప్టెన్సీ మాత్రం అదిరిపోయింది. కొంతమంది రూడ్గా బిహేవ్ చేస్తుండే అనిపించినా, కొంతమంది పొగరు చూపిస్తుంటూ క్యాప్టెన్ అయినాక అనిపించినా కానీ ఖచ్చితంగా రాము మాత్రం ఒక్క సంచాలకుగా ఒక మిస్టేక్ చేసిండు తప్ప, రెండోసారి కూడా సంచాలకుగా తను రైట్గానే ఉన్నాడు కానీ గట్టిగా స్టాండ్ తీసుకొని ఇమాన్యుల్ని ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ఇది బెలూన్స్ పడే టాస్క్లో వాళ్ళ స్ట్రాటజీ అని ఆయన అంటుంటే అది కాదు, రూల్ ఈజ్ రూల్ అని చెప్పి మాట్లాడుతుండే కానీ గట్టిగా ఆ రూల్ని అప్లై చేయలేకపోయాడు. అది ఇమాన్యుల్కి ఇచ్చిన రెస్పెక్ట్, అంటే ఆయన అన్న అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఆయన చెప్పేసరికి సరే అని చెప్పి ఊకున్నాడు. అది కరెక్ట్ కాదు. సో ఆ రెండు తప్ప మిగతా అంతా సూపర్గా ఉంది. కాబట్టి నాగార్జున గారు కూడా ఏంటి రాము అసలు ఇంతవరకు ఏ ఏ ఏ క్యాప్టెన్ కూడా సరిగ్గా చేయలేదు, నువ్వు మాత్రం అదరగొట్టావు, క్యాప్టెన్సీ చాలా బాగా చేసావు. సంచాలకుగా ఒక మిస్టేక్ ఎందుకు చేసావు? భరణి అన్న కింద పడిండు, అయితే బర్నీ అన్న ఫస్ట్ పడిండు, ఆయన డిమాండ్ తర్వాత పడితే నువ్వు బర్నీ అన్ని అవుట్ కాదు డిమాండే అవుట్ అని ఎందుకు చెప్పావు? ఫ్లోరా నువ్వెందుకు చెప్పినావు చెప్పు, మీరు ఇద్దరు చెప్పు. లేరు నేను సారీ, కమాన్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అని చెప్పి నాగార్జున గారు అడుగుతారు. అడిగితే ఫ్లోరా ఇది స్ట్రాటజీ, ఇది తోటకూర ఏదో చెప్తుంది ఆమె. రాము ఏమో అంటే మాకు చాయిస్ తీసుకోమని చెప్పారు కదా సార్ బిగ్ బాస్ అని చెప్పి తీసుకున్నాం అంటే, కాదు అది రైట్గా తీసుకోవాలి, రైట్ అండ్ రాంగ్ అని కొట్టద్దు అని చెప్పి గట్టిగా నాగార్జున గారు రాముకి అది మిస్టేక్ చేసినావు సంచాలకుగా. రెండోది సంచాలకుగా నీకు అంత క్లారిటీగా రూల్స్ ఉన్నాయి బెలూన్ గేమ్లో. సంజన అండ్ ఫ్లోరా వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు అండ్ నువ్వు కరెక్ట్గా ఉన్నావు రాము. ఎందుకు నువ్వు రైట్ అన్నప్పుడు ఇమాన్యుల్కి ఎందుకు చెప్పలేదు? చెప్పేందుకు కాంప్రమైజ్ చేయలేదు? అసలు ఇమాన్యుల్ నువ్వేంటి గోల్డెన్ స్టార్ నుంచి బ్లాక్ స్టార్కి పోయేటట్టున్నావు కదా, ఇదేనా గోల్డెన్ స్టార్ అంటే గిట్ ఉంటుంది? ఆ ముచ్చట సంచాలకు ఇక్కడ ఫెయిల్. అండ్ శ్రీజ ఫస్ట్ బయటకు వచ్చింది, శ్రీజ కదా గెలిచింది, మరి కళ్యాణ్కి ఎందుకు ఇచ్చినావు? అసలు శ్రీజ అంత ఫుల్ బాడీ దాదాపు బయటకు వచ్చింది కదా, నువ్వు పాజ్ అనే లోపే ఆమె కదా గెలిచింది. పాజ్ అనే టైంకి ఎవరి బాడీ ఫుల్గా ఎక్కువ బయటకు వచ్చింది ఎవరిది? శ్రీజ అన్నప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు సంచాలకుగా? ఏమా శ్రీజ లే నిల్సా, నీ గురించి నువ్వు ఫైట్ చేయవా? గింతే ఉంటుంది నేను అప్పట్లో కయ్యోరేదని ఇప్పుడేం సపోర్ట్ చేస్తలేవు అని చెప్పి శ్రీజ కూడా క్లాస్ పెడితే, సారీ సార్ నేను అడిగాను సార్ అప్పటికే, కానీ సంచాలకుల నిర్ణయం తుది నిర్ణయం అన్నట్టు తుది నిర్ణయం అని చెప్పి నువ్వు మాత్రం అడగకుండా ఉంటావా? ఇది కరెక్ట్ కాదుగా. తుది నిర్ణయం అయినా నీకు ఒకవేళ తప్పనిపిస్తే దాని గురించి నిలబడితే బాగుంటుంది అని గట్టి క్లాస్ అయితే పడుతుంది. శ్రీజాకి పడుతుంది, ఇటు ఇమాన్యుల్కి రాముకి వీళ్ళందరికీ సంచాలక చేసినందుకు ఇది పడుతుంది. అండ్ గోల్డెన్ స్టారు నువ్వు ఏదైతే కొంచెం తేడా కొడుతుందా గోల్డెన్ స్టారు? ఏందయ్యా నువ్వు అసలు నువ్వు స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ఎవరికి సపోర్ట్ చేసినావు? అసలు ఈ భవబంధాలు బంధుత్వాలు భరణి అన్న తర్వాత నువ్వు ఇంకొక బాండు బాబు లాగా తయారవుతున్నావు కదా. బ్రాండ్ బాబు కాదు, బాండు బాబు, బంధాల బాబు లాగా తయారవుతున్నావు. బర్నీ ఆల్రెడీ మునిగిపోయాడు బంధాలలో, నువ్వు కూడా మునిగేటట్టున్నావు కదా. ఇదేంది గేమ్ లాగా తీసుకుని ఆడాలి, ఇది కరెక్ట్ కాదని చెప్పి గట్టిగానే ఇమాన్యుల్ కూడా క్లాస్ పడుతుంది. ఇంకొంచెం అటు ఇటు చేస్తే కనుక గోల్డెన్ స్టార్ బ్లాక్ స్టార్ అయితే చెప్తాను అని చెప్పి నాగార్జున సార్ ఖచ్చితంగా ఇమాన్యుల్కి గట్టి క్లాసే పీకుతాడు. పీకపోతే నడవదబ్బా. అండ్ మళ్ళీ నువ్వు టాస్కులలో అదరగొడుతున్నావు, సూపర్, వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్స్. ప్రతి టాస్క్ గెలవడానికి అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతి దగ్గర కూడా నువ్వు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నావు, గెలుస్తున్నావు, కంగ్రాచులేషన్స్, నీ విల్ పవర్ గొప్పదయ్యా అని చెప్పి మెచ్చుకుంటాడు కూడా. అండ్ ఇక తనుజాని కూడా మెచ్చుకుంటాడు. అండ్ తనుజాకి కూడా పర్సనల్గా కన్ఫెషన్ రూమ్కి తీసుకుపోయి ఏందమ్మా బాధలు ఏమైనా ఉన్నాయా, కష్టాలు ఏమన్నాయా అన్నీ అడిగి కొన్ని వీడియోలు చూపించి ఇదేమన్నా ఇబ్బందిగా ఉందా ఏందని అన్నీ అడిగిందంట. సో తనుజాకి చూపించిన వీడియోల గురించి నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ తనుజాకి మంచి అప్లోజ్. టాస్కులలో అదరగొట్టినావు, డౌన్ అయినా కానీ మళ్ళీ పైకి లేచినావు. అండ్ పక్కన నీతో పాటు ఉన్న ఎవరైతే నీ టీంలో ఉన్న మెంబర్ ఉన్నో అతనికి మంచి బూస్టప్, ఆర్లిక్స్, బోన్విటా ఇచ్చి మోటివేషన్ ఇచ్చి మనం ముందుకు తీసుకుపోతున్నావు. అండ్ అన్నీ బాగా అర్థం చేసుకుంటున్నావు. అయినా కళ్యాణ్ నేను కావాలనే టీంని చేసుకున్నాడు, వాళ్ళు కన్నింగ్ స్కెచ్ చేసి ఆయన అంత హౌస్ అంతా అంటుంది కదా, మరి నువ్వేమంటావు అంటే, లేదు నాకు అర్థమైంది సార్, ఎవరు సెల్ఫిష్ కాదు సార్, నేను సెల్ఫిష్, ఆయన సెల్ఫిష్, అందరూ సెల్ఫిషే, నాకు స్ట్రాంగ్ ప్లేయర్ కావాలని నేను అనుకున్నా అంటే. కాదమ్మా, లాస్ట్కి నువ్వు అట్లా ప్రామిస్ తీసుకోవడం, ఆయన ప్రామిస్ తీసుకొని నేను టీంలోకి తీసుకున్నాడు అంటే తప్పు కదా అంటే, లేదు సార్ మేము ముందు అనుకున్నా, నేను మాట ఇచ్చిన మాట ప్రకారం చేసిన, అయినా కానీ నాకు స్ట్రాంగ్ ప్లేయర్ లేకుండా నేను ఓడిపోయి ఆ రూమ్లో ఉండడం కంటే గెలిచి ఆ రూమ్లో ఉండడం కరెక్ట్ కదా సార్, డేంజర్ జోన్లో ఉండడం కరెక్ట్ కదా అని మంచిగానే చెప్పిందంటే. నీకు అంత క్లారిటీ ఉంది కదన్నమాట, క్లారిటీ ఉంది, ఓకే రైట్ అన్నమ్మా, సూపర్ క్లాప్స్ అని చెప్పి తనుజకి అప్లోజు. చెప్పాల్సినవి కొంచెం మంచి చెడులు అని చెప్పేసి, మరి కళ్యాణ్ విషయంలో ఏమైనా తేడా అనిపిస్తుందా నీకు, ఓకేనా, నీకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పి పర్సనల్గా అడిగి ఉండొచ్చు అనుకుంటున్నా. కన్ఫెషన్ రూమ్లో మనకు టెలికాస్ట్ చేయకపోయినా అడుగుతారు. నెక్స్ట్ తనుజకి ఇంకేముంది, తనుజకి చెప్పాల్సింది. అండ్ కళ్యాణ్ని కన్ఫెషన్ రూమ్కి తీసుకుపోయి ఏదో చెప్పిరట అబ్బా, అది ఎందుకు ఫౌల్ ఆడిండు బర్నీ అన్న నీది అది ఏంది అని అడిగి
అండ్ గేమ్ గెలవడం కాదు ముఖ్యం, గేమ్ ఎలా గెలవడం అనేది ముఖ్యం అని చెప్పి జాగ్రత్త చెప్పినట్టే. దాంతోపాటు ఇంకా కంప్లీట్గా మనకు చూపించరు కానీ కొన్ని కొన్ని అడిగిర్రు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా, ఈ రుద్ర కార్యక్రమం బంద్ చేయాలని చెప్పి కొన్ని వీడియోలు వేసి చూపించి బంద్ చేసేలాగా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇట్లా నెగిటివ్ అవుతాడు కదా, సో అవన్నీ అంటే చూపించి బంద్ చేపిస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. మనకు చూపించకుండా, మనకు టెలికాస్ట్ చేయకుండా ఆయనకైతే చూపిస్తారని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ అయిపోయింది కదా, కళ్యాణ్కి బాగా పొగడతలు, విపరీతమైన పొగడతలు ఉంటాయి అని అంటున్నారు, సోషల్ మీడియాలో తిరుగుతుంది అది. సో నేను సొంతంగా చెప్తలేనబ్బా, నా క్వశ్చన్ పేపర్ అయితే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తా. నేను క్వశ్చన్ పేపర్ రాయలే, నా క్వశ్చన్ పేపర్కి సంబంధం లేదు. అండ్ కాబట్టి అక్కడ ఏం జరిగినా కానీ నాకు సోషల్ మీడియాలో వర్గాలలో కోడై కుక్కై పిల్లై కోస్తే కాకమ్మ కబుర్లు కా 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 అని తిరుగుతున్న ఆ కబుర్లలో నుంచి చక్కెరలు కొడుతున్న దానిలోంచి కొంత చక్కెర మీకు పోస్తున్నా అంతే. రైట్. నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయన్న క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తే నా కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది, కానీ కావాలనే చేయలేదు. దీనికంటే ముందు వీడియోలో చెప్పిన మళ్ళీ అదే పాట పాడాలి అని అంటే ఒక పని చేయరు. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు చూడురి, ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయన్న క్వశ్చన్ పేపర్ నేను ఎందుకు ప్రిపేర్ చేయలేదు చెప్పేసిన కదా, అది చూసిన వాళ్ళు స్కిప్ కొట్టురు కొద్దిసేపు. రైట్. మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, నిన్ననే ప్రిపేర్ చేసి మరి నిన్ననే వీడియో చేస్తే బాగుంటుంది. అయినా కానీ వాళ్ళు పట్టించుకోరు అన్న సంగతి నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు గ్రాండ్ లాంచ్ 2.0 హడావిడిలో ఉన్నారు. స్పెసిఫిక్గా గారి వ్యూవర్ ఏమన్నాడు, గిరి వ్యూవర్ ఏమన్నాడు, ఆ క్వశ్చన్ పేపర్ ఏంది, ఈ క్వశ్చన్ పేపర్ ఏందని ఈ నెల నుంచి ఇస్తున్నాను. సీజన్ 5 నుంచి అసలు నాగార్జున సార్ అడగడానికి ఏమైనా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిందే మనం స్టార్ట్ చేసిందే. ఎందుకంటే అంత అథెంటిక్గా ప్రిపేర్ చేస్తా. 15 సంవత్సరాలు మనం మీడియాలో చేసిన ఎక్స్పీరియన్స్, 14 సంవత్సరాలు మీడియాలో ఛానల్స్లో చేసిన ఎక్స్పీరియన్స్ తోటి మనకి ఆ షో ప్యాటర్న్ ఎట్లుంటుంది రాయగలుగుతా. యాజ్ ఏ రైటర్గా, ఆర్టిస్ట్గా మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. షో ప్యాటర్న్ ఎట్లుంటుంది, దాన్ని బట్టి ఏం అడుగుతారు, ఎట్లుంటుంది, ఎవరిని లేపుతారు, ఎవరిని దించుతారో తెలుసు కాబట్టి అది రాస్తా. ఆ లెక్కన మనకు సీజన్ 5 నుంచి మనకు పేపర్లో ఖచ్చితంగా మనం 20 క్వశ్చన్లు పెడితే అలా 10 క్వశ్చన్లు వస్తాయి ఖచ్చితంగా. డైలాగ్ టు డైలాగ్ దిగిన సందర్భాలు ఉన్నాయి, మనం పెట్టిన పేర్లు, మనం అంటించిన సురుకులు అన్నీ కూడా టెలికాస్ట్ అయిన సంగతి మీకు తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇలాంటి స్పెషల్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు పట్టించుకోరు అన్నట్టు, అందుకని నేను కూడా లైట్ తీసుకుంటా. ఈ వారం ఇట్లా గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది. ఈరోజేమో సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది, రేపేమో గ్రాండ్ లాంచ్ 2.0 అనేది పొద్దు నుంచి రాత్రి దాకా జరుగుతుంది. మనకు సండే రోజు 7కి స్టార్ట్ అయ్యి 7 నుంచి 10 వరకు మనకు కంటిన్యూ అవుతుంది ఎపిసోడ్. సో ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి నేను ఒక వీడియో చేసిన, చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు. కింద ఉంటుంది వైల్డ్ కార్డ్స్ గిది ఫైనల్ అని ఉంటుంది, తమ్నేల్ మీద క్రేజీ ఉంటుంది చూడండి. ఇక సో ఆ హడావిడిలో ఉండి వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకి నచ్చినట్టుగా. అంటే వాళ్ళకి మేధావుల టీం ఉంటుంది, మనం ఎంత క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసినా జనాల పల్స్ తెలుసుకోవాలని మన దగ్గర నుంచి తీసుకుంటారు. కానీ మామూలుగా వాళ్ళకి మేధావుల టీం ఉంటుంది, వాళ్ళు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏం మన మీద రాముడి కుర్తా సాయం చేసినట్టుగా ఏదో చేస్తాం అంతే, 4 రాళ్ళు వేసి వస్తాం కానీ అంతకుమించి ఇంకేం చేయలేము కానీ. రైట్. అయితే ఇక్కడ మనకి ఇక పట్టించుకోరు కదా, చూడరు కదా అనే ఉద్దేశంతో ప్రిపేర్ చేయలేదు. అండ్ అయినా మరి ఏమైనా డల్గా ఉంది ఎపిసోడ్ అంటే లేదు, మంచి గట్టిగానే ప్రిపేర్ చేసారు, సూపర్గా ఉంది. అండ్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, సోషల్ మీడియాలో తిరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాగార్జున సార్ గట్టిగానే షాకులు, షేకులు, అదరగొట్టే పర్ఫార్మెన్సులు, అదే విధంగా కొన్ని అస్త్రాలు, దాంతోపాటు ఎవిక్షన్ కూడా రకరకాలుగా ప్లాన్ చేసి కొంచెం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వేసి, అండ్ ఎవరికి ఇన్పుట్స్ ఇవ్వాలన్నా వాళ్ళకి వీడియోలు వేసి, ఆ వీడియోలలో కూడా నువ్వు చేసిన తప్పేంది, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, నీ మిస్టేక్ ఏంది, ఆ మిస్టేక్ ఏంది, ఇదంతా నువ్వు తెలుసుకో, మనసులో పెట్టుకో, జాగ్రత్త, ఇట్లాంటివన్నీ చెప్పారంటే ఇంకా అంతకు మించినవి కూడా చెప్పారని నాకు పర్సనల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ముందు వీడియోలో కూడా నేను ఇది జరిగితే బాగుంటుంది కదా, అది జరిగింది అన్నట్టు. కొంతమంది టాప్ కంటెస్టెంట్ లాగా ఉన్న వాళ్ళకి వాళ్ళు చేస్తున్న మిస్టేక్లను చూపించి ఇది మార్కెట్లో చాలా నెగిటివ్ అవుతుంది బిడ్డ, జర జాగ్రత్త అని చెప్పిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయంట. సరే కంటిన్యూ చేద్దాం ఏం జరిగింది. ఇక్కడ కళ్యాణ్కి సూపర్ అబ్బా, నువ్వు అదిరిపోతుంది, అసలు నీ గ్రాఫ్ ఏంది, 3 వారాలకు అధపాతాళంలో ఉన్నావు, నువ్వు బౌన్స్ బ్యాక్ అయితే బోరింగ్ కొడితే కిందికి నీళ్ళు జమ్మని పైకి వెళ్తాయి చూడు, ఆ టైప్లో నువ్వు పైకి ఎదుగుతున్నావు అబ్బా, వెరీ నైస్. వాళ్ళు నిన్ను బంతి అనుకొని విసిరేని నువ్వు, అదే పాట ఎందుకు రాంగ్ పాడుతున్నా. రైట్, ఆ టైప్లో నువ్వు బౌన్స్ బ్యాక్ అయినావు, సూపర్ అయినావు, అసలు నెక్స్ట్ లెవెల్. ఎవరైతే నువ్వు బ్లాక్ స్టార్కు అర్హుడు అన్నావో వాళ్ళకే నువ్వు బ్లాక్ స్టార్ పెట్టేంత రేంజ్కి పోయినావు. అండ్ నువ్వు సిల్వర్ నుంచి గోల్డ్కి పోయినావు. అసలు నువ్వు తోపు, నువ్వు తురుము. ఎవరెవరు నిన్ను తక్కువ చూస్తారో వాళ్ళందరి ముందు నువ్వు తోపుగా నిల్చున్నావు ఈరోజు. గ్రేట్, క్యాప్టెన్ అయినావు, కంగ్రాచులేషన్. క్యాప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్. ఎవరెవరు నీకు సపోర్ట్ చేయాలనుకో వాళ్ళంతా నీకు సపోర్ట్ చేశారు. ఎవరైతే నిన్ను క్యాప్టెన్సీలో పీక్ పారేసారో వాళ్ళ ముందు నువ్వు క్యాప్టెన్ అయ్యి గోల్డెన్ స్టార్ పెట్టుకుని క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకొని తిరుగుతున్నావు. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్ అని చెప్పి డిమాండ్ పవన్ది కళ్యాణ్ది మధ్యలో పుల్ల ఇంకొంచెం మంట పెంచే ప్రయత్నం చేస్తారు. అది యాజ్ యూజువల్గా డిమాండ్ పవన్కి కళ్యాణ్కి ఫైట్ జరుగుతుంటేనే జనాలు చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ మామ అదే ట్రాక్లో పోతూ ఉంటాడు. అందుకే చెప్తాడు ఇది, ఎవరైతే నేను క్యాప్టెన్సీలో వచ్చి పీకేసినో వాళ్ళ ముందు నువ్వు కెప్టెన్ అయి నిల్చున్నావు ఇట్లాంటివి చెప్పి. అండ్ టాస్కులు కూడా బాగా ఆడుతున్నావు, వెరీ నైస్. అదే టాస్కులలో నువ్వు మొత్తంగా ఆడతలేవు, నీ కాన్సన్ట్రేషన్ లేదు, నీ మొహం ఏంది కాన్సన్ట్రేషన్ మొహం మీద కాదు టాస్క్ మీద పెట్టు అని చెప్పి
అంత సిచ్యువేషన్కి పోయినాక కూడా నువ్వు బౌన్స్ బ్యాక్ అయ్యి అద్భుతంగా ఆడి టాస్క్ మీద టాస్క్ గెలిచి సేఫ్ జోన్కి పోయి అంతా చేసినావు. అయినా సేఫ్ జోన్కి గట్టెట్ట పంపించినావమ్మా తనుజ అని అడుగుతాడు ఖచ్చితంగా. అదే సార్ అది మాట్లాడుకున్నాం సార్, మాట ప్రకారంగా పోయిన మాట ఇవ్వమ్మ తల్లి. రైట్ నెక్స్ట్ ఇమాన్యుల్ అయిపోయింది. ఇమాన్యుల్ ఒక టాస్క్ పెట్టారంట పవర్ అస్త్ర, అదే మన సీజన్ 7 పవర్ అస్త్ర ఉంది కదా, ఆ టాస్క్ పెడితే అందులో పవర్ అస్త్ర ఇమాన్యుల్ గెలుచుకున్నాడంట. ఇదో లాజికల్ టాస్క్, ఎవరుంటే బాగుంటుందని చెప్పి ఒకరినొకరు తీసేయడం, ఒకరినొకరు పిక్ చేయడం ఇట్లాంటివి చేస్తే ఆఖరికి వస్తే ఇమాన్యుల్ గెలిచాడంట. కానీ ఇమాన్యుల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని ఖచ్చితంగా రీతు కోసం వాడిపిస్తారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎండ్ ఆఫ్ ద షో షూటింగ్ లాస్ట్లో ఒక టాస్క్ పెట్టారంట. టాస్క్ కాదు, ఎలిమినేషన్ నామినేషన్ నుంచి సేవ్ చేసే దాంట్లో అందరినీ బయట నిలబెట్టి, ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో 6 వాళ్ళని బయట నిలబెట్టి ఆ బోర్డు మీద ఉన్న బోర్డులు పెట్టారంటే ఆ బోర్డు మీద నేను తీసేస్తే, ఆ బోర్డు మీద ఏంటి డ్రాయింగ్ బోర్డు లాంటిది ఉంటుంది కదా, దాంట్లో తీసేస్తే అందరికీ డేంజర్ జోన్ వచ్చి ఒక ఇద్దరికి రీతుకి ఫ్లోరాకి మాత్రం ఎవిక్టెడ్ అని వచ్చిందట. సో ఆ ఎవిక్షన్ జోన్లోకి పోయిన ఇద్దరు, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు, ఎవిక్షన్ జోన్లో ఉన్న ఇద్దరు రీతు అండ్ ఫ్లోరా, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరినన్నా నువ్వు సేవ్ చేస్తావు, ఆ పవర్ అస్త్రతో ఒకరిని సేవ్ చేయొచ్చని ఇమాన్యుల్కి పెడతారు. ఖచ్చితంగా అతను ఫ్లోరాని సేవ్ చేయడు, ఖచ్చితంగా రీతుని సేవ్ చేస్తాడు. సో పవర్ అస్త్రాన్ని యూజ్ చేపిస్తారు ఈరోజు, రేపు షూటింగ్లో యూజ్ చేపిస్తారు, ఎల్లుండి మనకు టెలికాస్ట్ అవుతుంది. సో ఈ లెక్కన రీతు ఎవిక్షన్ జోన్ నుంచి సేవ్ అవుతుంది. కానీ ఎలిమినేట్ కాకుండా ఉంటుందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఫ్లోరా ఒక్క పర్సన్ని ఎలిమినేట్ చేయరు కదా, మేబీ చేస్తే ఇంకా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి డబుల్ ఎలిమినేషన్లో ఫ్లోరాతో పాటు ఇంకొకరిని కూడా తీసే ఛాన్స్ ఉంది. ఈరోజు ఎవరిని కూడా ఈరోజు షూట్లో ఎవరిని కూడా నామినేషన్స్ నుంచి సేవ్ చేయలేదు. ఇదే డేంజర్ జోన్ ఎవిక్షన్ జోన్ అని పెట్టేసి డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా ఎవిక్షన్కి రెడీగా ఉన్నట్టే. కానీ ఎవిక్షన్ జోన్లో ఉన్న వాళ్ళు మాత్రం పక్కా ఎవిక్షన్కి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరిని పవర్ అస్త్రాతోటి సేవ్ చేసి వాళ్ళని డైరెక్ట్గా నామినేషన్ నుంచి సేవ్ చేసే ప్రాసెస్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇమాన్యుల్కి ఆ అస్త్ర దొరకడంతో ఇట్లా యూజ్ చేస్తాడు. ఒకవేళ ఇమాన్యుల్కి పవర్ అస్త్ర రాకుండా ఇంకెవరికన్నా వస్తే దాన్ని ఎట్లా వాడాలో అట్లా వాడేటోళ్ళు. బిగ్ బాస్ మా ఎట్లుంటారు తెలుసు కదా, చాలా తెలివిగా పకడ్బందీగా అది ఎవరి చేతిలోకి పోతే ఎవరిని సేవ్ చేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. రైట్, ఆ తర్వాత ఇమాన్యుల్ పవర్ అస్త్ర అంతా అయిపోయింది కదా. ఆ తర్వాత రీతు బాగా ఆడుతున్నావు అమ్మ, వెరీ నైస్, ఆ పూల్ టాస్క్లో కూడా బాగానే ఇచ్చినావు, బాగానే ఆడుతున్నావు, వెరీ నైస్ అని చెప్తాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ రీతు వీళ్ళిద్దరికి ఖచ్చితంగా క్లాప్స్ కొట్టించి సూపర్ ఆడుతున్నారు, టాస్క్లలో 100 కాదు 200% ఇస్తున్నారు, టాస్క్ అంటే నువ్వంటే టాస్క్ అన్నట్టుగా ఉంటుంది అనేది ఒకటి చెప్తారు ఖచ్చితంగా. అండ్ ఫ్లోరాకి ఇంతమంది చెప్పిన కదా, రాము ఫ్లోరా బెడ్ టాస్క్లో సంచాలకుగా కొంచెం మిస్టేక్ చేసినావు చూసుకో. అండ్ సుమన్ శెట్టి అన్నది ఏందమ్మా, సుమన్ శెట్టి అది నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు సుమన్ శెట్టి అన్న కాళ్ళు దాకితే ఆయన 6 feet ఉన్నాడా, ఎంత ఉన్నాడు ఆయన, కొంచెమే ఉన్నాడు కదా, కాళ్ళు దాకున్నాయా లేచినాయా ఏంది అసలు ఎట్లా చేసినావు, తన మిస్టేక్ లేదు, తన మిస్టేక్ ఉంటే తను అరవడు కదా, తను ఎప్పుడన్నా తప్పు చేయలేదు కాబట్టి అంత రివోల్ట్ అయ్యిండు, గట్టిగా మాట్లాడి, లేదంటే అసలు ఎప్పుడు కూడా మాట్లాడేది తెలుసు కదా సుమన్ గురించి. అండ్ అమ్మ శ్రీజ నువ్వు చెప్పమ్మా అని అంటే ఎవరినన్నా అడిగి ఉండొచ్చు, సుమన్ తప్పు చేసిందంటవా, సుమన్ మిస్టేక్ అయిందంటవా, ఇట్లాంటివన్నీ ఏదన్నా అడిగి ఉండొచ్చు. అండ్ ఫ్లోరా ఉండి నాకైతే అనిపించింది సార్ అంటే అది అనిపించింది, అదే కదా మ్యాజిక్, అది అనిపించింది మాత్రమే కాదు, సుమన్ అన్న తప్పు చేయలేదు అని చెప్పించే ప్రయత్నం చేస్తారు. సుమన్ అన్నకి మంచి బూస్ట్ హార్లిక్స్ బోన్విటా ఇస్తారు, అది కామన్, ప్రతి వీక్ ఇస్తారు. అండ్ ఈరోజు సంజన గారి బర్త్డే, సంజన గల్రాని, హ్యాపీ బర్త్డే సంజన గల్రాని గారు. అండ్ ఇది నాగార్జున గారు షూటింగ్లో ఈరోజు చెప్పి సపరేట్గా కేకులు పంపించి కోపించే ప్రయత్నం చేస్తారు, అది మనకు రేపు టెలికాస్ట్ అవుతుంది. సుమన్ శెట్టి అనగా యాజ్ యూజువల్గా పూల్ టాస్క్లో సూపర్గా పోరాటం చేసినావు, క్లాప్స్, అండ్ ఫస్ట్ టైం నీ గురించి స్టాండ్ తీసుకున్నావు, గ్రేట్ అని చెప్పి. ఆ తర్వాత సంజన ఏం సంజన నువ్వు అసలు ఏడుపు కొట్టు సంజన అయిపోయినావు, తరుజ డ్యూటీ నువ్వు తీసుకున్నట్టున్నావు కదా, ఇది కాదు సంజన అంటే మాకు ఎట్లా ఉండాలి తెలుసుగా, అల్లరిగా ఉండాలి, చిన్న దొంగతనాలు చేయొచ్చు కానీ పూర్తిగా నువ్వు పెద్ద దొంగతనాలు చేసి బ్యాడ్ కావద్దు, అట్ ద సేమ్ టైం ఇలా డల్ అయిపోయి ఏడవడం కూడా మాకు వద్దు, మాకు ఇలాంటి ఏడుపు కొట్టు సంజన వద్దు అని చెప్పి గట్టిగానే నాగార్జున గారు క్లాస్ పీకిరు అనేది ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత కళ్యాణ్, ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారమ్మా, సుమన్ శెట్టి అన్నది అయిపోయింది కదా. భరణి అన్నకు గట్టి క్లాస్ పడుతుంది అబ్బా. భరణి అన్న నువ్వు భరణి కాదు, బాండ్ భరణి, బిగ్ బాస్ అంటే బీబీ అంటే బిగ్ బాస్ అనుకున్నాం కానీ కాదా, బాండ్ భరణియా, అప్పట్లో ఏమో భరణి బాక్స్, బిగ్ బాస్ అంటే బాక్స్ భరణి, ఇప్పుడేమో బాండ్ భరణి, టోటల్గా యు ఆర్ స్ట్రక్డ్ ఇన్ బాండ్స్. నిన్న ఒక ఎగ్జాంపుల్ వచ్చింది అబ్బా, భలే ఉంది చూసిరా, నేను ఎపిసోడ్ రివ్యూ చూడలేదబ్బా, చాలామంది ఎపిసోడ్ రివ్యూలో అసలు భరణి అన్న బాండ్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, అది వైర్ హెడ్సెట్స్ కదా, అది ఎంత బాగుంది తెలిసి, హిలేరియస్గా వచ్చింది, సడన్గా వస్తాయి అట్లాంటివన్నీ ఆనిముత్యాలు. సో అది చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు, మంచిగా ఉంటుంది. సరే భరణి అన్నకి ఇంకా ఇది బెడ్ టాస్క్ గురించి మళ్ళీ బీఏ చూడండి, మళ్ళీ అంతా బీనే, భరణి బాండ్స్ బెడ్ మీద ఉన్న బాండ్స్. ఓకే రైట్,
ఏందమ్మా భరణి గారు, భరణి ఏంటి అసలు ఆ శ్రీజని అలా ఎత్తిపడేసావు? నువ్వేంటి డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం అందులో వరల్డ్ బ్రెజిలింగ్ ఛాంపియన్ నువ్వు తీసి అవతల పారేసినావు? అట్లా పడేద్దు కదా, చూసుకోవాలి కొంచెం. అయినా ఇంకోటి సడన్గా మాట్లాడుతుంటే తీసి అవతల పారేయడం ఏందబ్బా, ఇది కరెక్ట్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్తారు నాగార్జున గారు. దాంతోపాటు ఏంటి తనుజ, దివ్య వీళ్ళిద్దరు ఉన్నారు మరి, ఓ బాగా క్లోజ్ కదా నీకు ఇద్దరు. ఒకవేళ గదే బెడ్ మీద దివ్య అండ్ తనుజ వీళ్ళిద్దరు ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే, సార్ నేను దివ్యని పడేస్తాను సార్, తనుజాని ఉంచుతాను సార్ అని చెప్పి అన్నాడట. సో అప్పుడు ఇక ఆటోమేటిక్గా మరి దివ్య అలుగుతుంది, గులుగుతుంది, బాధపడుతుంది, ఇదంతా కామన్, రైట్. అంటే బయటకు చెప్పదు కానీ తన గేమ్ ప్లాన్లో ఇంకో రకంగా ఉంటుంది, రైట్. ఆ తర్వాత సంజనాది అయిపోయింది. సంజనాని కూడా మెచ్చుకున్నాడంట, పూల్ టాస్క్లో కూడా బాగా ఆడినావు, వెరీ నైస్, చాలా కష్టపడుతున్నావు, కానీ నువ్వు అట్లా బాధపడద్దు, క్రై బేబీ లాగా మారద్దు అని చెప్పినట్ట. ఆ తర్వాత బర్నీ అన్నకి అండ్ మన సంజనాకి ఉన్న మధ్యలో చిన్న ఇష్యూ, అదే క్యాప్టెన్సీ రూమ్ వాడుకుంటుండు, కెప్టెన్ రామువా లేదంటే బర్నీ అని అర్థమైతే లేదు అని అంటే, అది వాళ్ళ ఇష్టం అమ్మ, ఆయన ఓనర్ కదా, ఓనర్ కాబట్టి ఆయన పర్మిషన్ తోటి వాడుకుంటాడు, నువ్వు టెనెంట్ కాబట్టి నువ్వు వచ్చి వాడుకోవడానికి కరెక్ట్ కాదు అని చెప్పి అలాంటి చిన్న చిన్న క్లాసులు అంతే. అంటే రీతుకి ఏంటి రీతు, శ్రీజ సుమను జోడీగా అయితే సుమన్కి ఏదో అన్యాయం జరిగినట్టు సుమన్ దగ్గర పోయి ఎందుకు చెప్తున్నావు, ఏంటి అసలు అక్కడ అన్నట్టుగా అడిగితే నాకేం గుర్తులేదు సార్ అన్నదంట. నాకేం గుర్తులేదు, ఓకే నీకు కట్ చేసిన చుట్టూ అనుకున్నా మెమరీ అని చెప్పి ఒక పంచ్ చేసినట్టు. ఇట్లాంటి పంచులు ప్రాసలు ఖతర్నాక్గా ఉన్నాయి, ప్రతి వీక్ కూడా నాగార్జున గారు అదరగొడుతురు. అదే రకంగా పంచులతో, ప్రాసలతో, ట్విస్ట్లతో, ఎవిక్షన్లతో, ఇక రకరకాల, అంటే ఎవిక్షన్ అనే టాస్కులతో, పవర్ అస్త్రాలతో, ఇక రకరకాలుగా అద్భుతంగా ఉండబోతుంది ఎపిసోడ్ అనేది అయితే ఇన్ఫర్మేషన్. ఇది మ్యాటర్, షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పిన అనుకుంటా కదా, రైట్. ఇంకా ఆ తర్వాత మనకి థర్డ్ ప్రోమో వచ్చిందిగా, సపోర్టింగ్ టాస్క్ అని. సో ఆ టాస్క్లో మ్యాక్సిమం తనుజానే గెలుస్తుంది. అంటే యూజువల్గా అయితే తనుజాకి కళ్యాణ్కి మధ్యలో క్యాప్టెన్సీ అనేది వచ్చింది, వీళ్ళిద్దరి మధ్యలో మనకి సపోర్టింగ్ టాస్క్ కింద మార్చేసింది బిగ్ బాస్ మామ. సపోర్టింగ్ ఎవరికి వస్తుందంటే తనుజాకి వస్తుంది 100%. కానీ ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్కి వచ్చింది. బై హౌ అంటే ఆల్రెడీ వాటర్ టాస్క్లో అందరూ కూడా వాటర్ దానిలో ఉన్నప్పుడు అందరూ తనుజాకి సపోర్ట్ చేశారు తప్ప వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు డిమాండ్ పవన్కి ఎవరు సపోర్ట్ చేశారు, బర్నీ అన్న చేసిన అన్న కలరింగ్ ఇచ్చింది కానీ సపోర్ట్ చేయలే. లైవ్లో టాస్క్ గురించి చెప్పాలంటే ఇప్పుడు బర్నీ అన్న సపోర్ట్ చేస్తున్నా అన్న కలరింగ్ ఇస్తాను తప్ప సపోర్ట్ చేస్తలేడు. ఏదో కలరింగ్ ఇచ్చి ఒక బకెట్ 2 బకెట్ తీసి నేను సపోర్ట్ చేయాలని ఇట్లా డల్గా ఫేస్ పెట్టి నేను నాకైనా కాడికి చేసిన కానీ కుదరలేదు డిమాండ్ అన్నట్టుగా చెప్తాడు. సో అవన్నీ కూడా డిమాండ్ తలకెక్కుతుంది కదా. ఇప్పుడు రీతు ఎవరు నాకు సపోర్ట్ చేశారు అన్న పాయింట్కి వస్తుంది. అందరు కలిసి తనుజకు సపోర్ట్ చేశారు కానీ మాకెవరు సపోర్ట్ చేయలేదు అన్న పాయింట్. ఇప్పుడు శ్రీజ ఉంది అక్కడ, తనుజ ఉంది, సంజన ఉంది, రీతు, డిమాండ్ పవన్ వీళ్ళందరూ ఉంటే, సుమన్ శెట్టి ఉంటే వీళ్ళందరికీ ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరూ తనుజకు సపోర్ట్ చేశారు. బర్నీ అన్న తనుజకు సపోర్ట్ చేసిండు, దివ్యానికి సపోర్ట్ చేసింది, కళ్యాణ్ ఆఫ్కోర్స్ శ్రీజాకి మాత్రమే చేసినారు, లాస్ట్ దాకా శ్రీజాకే ఉన్నాడు. ఇక అందరూ కూడా తనుజాకే సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ కలిసి మనకి ఎవరు సపోర్ట్ చేయరు, అంతా తనుజాకే సపోర్ట్ చేస్తారు వీళ్ళంతా అని చెప్పి తనుజాకి సపోర్ట్ చేయకుండా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ థర్డ్ ప్రోమో చూస్తే శ్రీజ కూడా అలా ట్యూన్ చేస్తుంది. అండ్ ఈ వారం అంతా కూడా పోయిన వారం ప్రామిస్ ఇచ్చింది ఎవరికి, కళ్యాణ్కి, శ్రీజ, నేను నిన్ను క్యాప్టెన్ చేస్తా అని. ఆ క్యాప్టెన్ చేయడానికి తన్నాడుతున్నట్టుగా అనిపించిందబ్బా. అంటే అవకాశం ఆయనకు ఉంది కాబట్టి అందుకే కొంచెం స్కోపు ఏదో ఒకటి చేసి మ్యానిపులేట్ చేసి మతలబ్ చేసి ఏదో ఒకటి చేసి టోటల్గా కళ్యాణ్ని క్యాప్టెన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, 200% ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి కదా, నాగార్జున గారు శ్రీజాని మస్తు పొగిడిండట, సూపర్ ఆడుతున్నావు, ఎక్సలెంట్ గేమ్ ప్లే, టాస్క్లలో 100% కాదు 200% ఇస్తున్నావు, వాళ్ళిద్దరూ అక్కడికి పోయిన తర్వాత కూడా నువ్వు అందులో నుంచి పోవాలని చూసినావు చూడు. అండ్ పూల్ టాస్క్లో కావచ్చు ప్రతి దగ్గర కూడా నువ్వు సూపర్గా ఆడుతున్నావు ఫుల్ మెచ్చుకున్నాడంట. సో శ్రీజాని తిట్టిండు, మెచ్చుకున్నాడంట. శ్రీజ ఏంది నువ్వు ప్రతి దానిలో చేస్తావు అన్నట్టుగా అనడం, దాంతోపాటు సూపర్గా ఆడినావు అనేది మెచ్చుకోవడం, నీకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడవని ఇవన్నీ చెప్పడం. సో ఓవరాల్గా అయితే శ్రీజ కూడా మంచి అప్లోజ్. ఈ ఎపిసోడ్ మొత్తంలో తనుజాకి, శ్రీజాకి, కళ్యాణ్కి బాగా అప్లోజు. ఇంకా ఆ తర్వాత డిమాండ్ పవన్కి టాస్కులలో, రీతుకి టాస్కులలో బాగా ఆడుతున్నావు. అండ్ రాము రాథోడ్ నువ్వు సూపర్గా క్యాప్టెన్సీ చేసినావు. అండ్ ఇమాన్యుల్ యాజ్ యూజువల్గా ఇమాన్యుల్ టాస్కుల్లో బాగా ఆడుతున్నావు కానీ సంచాలకుగా బాగా చేయలేదు, గోల్డెన్ స్టార్ టు బ్లాక్ స్టార్ వెళ్తావు, ఇట్లాంటివన్నీ చెప్పి ఓవరాల్గా ఎపిసోడ్ ముగుస్తుంది అనమాట. సో నాకు తెలిసి రేపు షూటింగ్లో పవరాస్త్రాన్ని యూజ్ చేపిస్తారు రీతు కోసం. ఇక ఇంకొకరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఫ్లోరా అయితే కన్ఫర్మ్, ఇంకొకరు ఎవరు అవుతారు అనేది చూడాలి, వెయిట్ చేయాలి. లేదా సింగిల్ ఎలిమినేషన్తో నడిపిస్తారంటే నాకు డౌటే, డబుల్ ఎలిమినేషన్ పెడతారని అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోతున్న వాళ్ళు 6 కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేయడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ 6 వచ్చి వీళ్ళు 11 మంది అయితే 17 మంది అవుతారు. అఫ్కోర్స్ అట్లయినా బాగానే ఉంటుందిలే, కానీ ఫర్దర్ వారాలలో డబుల్ ఎలిమినేషన్లు పెట్టాల్సిన వారాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు 5 వారాలు అయిపోయినాయి, 16 మంది ఉంటారు. 16 మంది ఉండి లేదా 17 మంది ఉన్నారే అనుకుందాం. ఇప్పుడు రాబోతున్న 10 వారాలలో ఒక 5గురిని తీసేయరు, ఇందులో 11 మందిని ఎలిమినేట్ చేయాలి. అంటే ఒక వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తే, ఒక కాదు 2 వారాలు డబుల్ ఎలిమినేషన్ చేస్తే కానీ కరెక్ట్గా సింక్ కాదు, అది మ్యాటర్.
సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శబా ఖైర్.